అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఇక నా పేరు ఊరు ఎందుకులేండి, ఈ రాష్ట్రంలో ఉన్న 10 కోట్ల మంది జనంలో నేను కూడా ఒక సామాన్యుడని చెప్పి అనుకోండి సరిపోద్ది. ఇప్పుడు చదివేది మాత్రం నా వార్తలు నా ఇష్టం అని చెప్పాను కదా, ఇక మీరు ఫాలో అయిపోండి. ఇదిగో అయ్యల్లారా అమ్మల్లారా, ఏ పార్టీ మంచిదో ఏ పార్టీ చెడ్డదో మనకి బొత్తిగా అర్థం కాకుండా పోతా ఉంది. ఎవరికి ఓటేయాలో ఎవరికి ఓటేయకూడదో అస్సలు అర్థం కావట్లేదంటే నమ్మండి. కిరణ్ కుమార్ రెడ్డి, బాబు, కేసీఆర్, చిరంజీవి ఎవరైనా ఒక్కరే జనం నెత్తిని శటకోపం పెట్టేవాళ్లే కదా. ఇంతకు ముందు అయితే అధికారులు అధికార పార్టీ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి అనుకునేవాళ్ళం. అబ్బే ఇప్పుడు అలాంటిదేమీ లేదండి. ప్రతివాడు లంచం తీసుకోవడానికి క్యూలో నిలబడిపోతా ఉన్నాడు. వాడు వీడని తేడా లేదండి బాబు, అంతా ఒక తాంగ్లో గుడ్లే, ఒక గెల్లోనే అరటిపళ్ళే. అలాంటప్పుడు తేడా ఎటుంటో చెప్పండి. సరే, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ లో పోయే ముంగట ఇవాళ హెడ్లైన్స్ చదువుతా, కూతంత జాగ్రత్తగా అన్నాడు. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఈ ప్రభుత్వం తాట తీస్తా, 2.5 ఏళ్లకు రెన్యువల్ ఎన్నికలు మస్త్ అని చెప్పి రాజ్యాంగాన్ని సవరిస్తా. మన జేబులు కొట్టేవాళ్ళు మన పాలకులా, తందానా తానా అనేవాళ్ళు ది గ్రేట్ ఐఏఎస్లా. మంత్రులు ఐఏఎస్ల కోసం ప్రత్యేక జైళ్లు కట్టాలి, వాళ్ళ సహచర్యంలో పాత దొంగలు పాడైపోకుండా చూడాలి. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. ఇదిగో అమ్మల్లారా అయ్యల్లారా, నేను చెప్పేది ఏంటంటే, మునుపు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని చెప్పి రాక్షసులు ఉండేటోళ్ళు చూడండి, వాళ్ళిద్దరిలో ఎవడో గాని మనకిప్పుడు పేరు సరిగ్గా గుర్తులేదు, భూమిని సాపలా చుట్టేసుకుని అట్టుకుని పోయాడు. ఆ వెనకే ఇష్టమూర్తి వెళ్ళి ఆయన్ని చంపేశాడు. అసలు ఈ మొక్క ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవడికి 4 ఓట్లేసి కుర్చీలో కూర్చోబెట్టినా ఆడు భూమిని మింగేస్తా ఉన్నాడు. ఇక అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, వీళ్ళని చంపడానికి ఇష్టమూర్తి మళ్ళీ వరాహావతారం ఎత్తడం లేదు. ఎందుకంటే ఆయనకు కూడా లంచాలు ఇచ్చేసి అంత మొనగాళ్ళు వీళ్ళు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మా ఆటలో బుడంకాయ లైవ్ లో ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఏమ్మా సామాన్యుడు, ఏం మాట్లాడుతా ఉన్నావు? ఇదేమన్నా పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి గురించి అడిగేవాడే ఈ రాష్ట్రంలో లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ మాదిరిగా నేను కూడా కిరణ్ కుమార్ రెడ్డితో కలిసిపోయాను. ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? పిచ్చ కథలు చేద్దామనుకుంటా ఉన్నారు. మీరు కనుక ఒక్కసారి చూస్తే ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డితో రాజీలైనటువంటి పోరాటం చేస్తా ఉంది. నేను నా చిరబాబుమరిది బాలయ్య అని చెప్పి మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. మరి అదే మాదిరిగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నీలాంటి సామాన్యుల కోసం, రైతుల కోసం, అదే మాదిరిగా టీచర్లు, జూనియర్ డాక్టర్ల కోసం పోరాడుతా ఉంది నేనేనని చెప్పి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీరు ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు చెప్పండి? అసలు మీరు ఆ కుర్చీలో కూకున్నప్పుడు ఈ మాదిరిగా ఉండుంటే ఈ రాష్ట్రం ఎలా తగలడేదా చెప్పండి? ఏందే సామాన్యుడు, నువ్వేందే గిట్లే డిసైడ్ చేసినావు? అందరినీ ఒక ఘటన కట్టి తిట్టింది తిట్టకుండా తిట్టున్నావు. ఈ ఏపీలో అందరినీ తిట్టి లైసెన్స్ నా ఒక్కనికే ఉన్నది, అది గిట్ల నీకు తెలియదా? నేను ఎన్నడైనా సీఎంగా ఉన్నానా? నాకు తెలియక అడిగితే సీఎం గానడు అవినీతి సొత్తు ఎట్ట సంపాదిస్తాడు రవై చెప్పు. నువ్వు ఏడబెట్టినవు, నీ నాయన ఏడబెట్టిండు, వాళ్ళ నాయన ఏడబెట్టిండు. అయ్యి బాబో కేసీఆర్ గారు ఇదేటండి? ఏటే బర్త్ సర్టిఫికెట్ కావాలా? అది దేనికండి? ఇదిగో అసలు ఇది ప్రాంతీయ ఉద్యమం అని చెప్పి అనుకున్నారే ఏంటి? అవినీతికి కులం ఏంటి, ప్రాంతం ఏంటండి బాబు? ఎవడైనా అవినీతి మీద పోరాటం చేయొచ్చు, ఆ విషయం తెలుసుకోండి ముందు. నమస్కారం సామాన్యుడు గారు, నేను శ్రీలక్ష్మి, చెంచల్గూడ జైల్ స్పెషల్ వార్డ్ నుండి అండి. నేను చిన్న చేపను, అందులోనూ ఆడ చేపను. ఏదో పెద్దోళ్లు పిలిచి చెప్పారని అగ్రిమెంట్స్ లో అక్కడక్కడ ఒక పదం తీసేస్తాం, అక్కడక్కడ ఒక పదం ఎక్స్ట్రాగా పెడుతుంటాం అంతే. దానికని మమ్మల్ని కూడా అవినీతి పరులు అంటారా? జైళ్లలో పెడతారా? ఇది అన్యాయం కాదా? మీరైనా అర్థం చేసుకోండి సామాన్యుడు గారు. అమ్మో ఎంత తేలిగ్గానే వేసావమ్మా శ్రీలక్ష్మమ్మ. ఏంటి ఒక పదం అటు ఇటు చేసావా? పైగా అంతేనంటావా? ఇదిగో అసలు నాకు తెలియకడుగుతా, మీరు ఈ దేశానికి చేసినంత నష్టాన్ని టెర్రరిస్టులైనా చేసి ఉంటారా? ఇదిగో మిమ్మల్ని స్పెషల్ జైల్లో కాత్తెళ్ళి ఏకంగా కండెమ్ సెల్లో పెట్టాలి. మీతో కలిసి 4 రోజులుంటే జైల్లో ఉన్నటువంటి చిల్లర దొంగలు ఉంటారు కదా, పాత దొంగలు, వాళ్ళంతా పాడైపోతారమ్మా. అయ్యా సోదరి మండలారా, విన్నారు కదా, ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఇట్లా తగలడ్డాయి. నేను కూడా బ్రేక్ తీసుకుంటా, మీరు ఎక్కడికి వెళ్ళకండి. వెల్కమ్ బ్యాక్. ఇదిగో నా సోదరి మండలారా, నేను చెప్తే చెప్పానని అంటారు గాని అసలు మన నాయకుల్లో ఒక్కడైనా మంచోడు కనిపిస్తున్నాడా అని? కాస్తంత నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి మనిషి సీట్ ఎక్కి ఎక్కంగానే
ప్రతిోడు డబ్బులు ఎక్కడున్నాయని చెప్పి పరుగులు పెట్టడమే తప్ప అంతకన్నా మనకు ఒరగబెట్టేది ఏటుందండి? హలో సామాన్యుడి గారు, నమస్కారం. నేను కొణిదెల శివశంకర్ వరప్రసాద్ బురఫ్ చిరంజీవి. అదే మీరంతా నన్ను మెగాస్టార్ చేశారు కదా, ఆ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం కేర్ ఆఫ్ కాంగ్రెస్ అందరూ వేరు, ఈ మెగాస్టార్ వేరు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మనది డబ్బుల కోసం వెంపర్లాడేటువంటి పార్టీ కాదు, సామాజిక న్యాయం కోసం పరితపించేటువంటి పార్టీ అన్న విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఏమండే చిరంజీవి గారు, ఈ మొక్క నాతో అంటే అన్నారు గాని ఎక్కడా గట్టిగా అనకండి. ఇప్పుడు సామాజిక న్యాయం అంటేనే రాజకీయాల్లో పెద్ద బూత్ మాట అయిపోయిందని చెప్పి ఆ ఘనతంతా మీదే అని చెప్పి అంతా చెప్పుకుంటున్నారండి బాబు. మంత్రి కాగానే మీ ఓడు వైజాగ్లో ఉన్న సముద్రం తప్ప మిగతాదంతా గుట్టుక్కుని మింగేశాడంట కదా. విజయవాడలో ఏకంగా కృష్ణా నదినే తాగేశాడంట. అయ్యా, తమరు సామాన్యులు అసామాన్యులు నాకైతే అర్థం కావట్లేదు, కానీ తమరు ఈ విధంగా అన్ని పార్టీల్ని ఒకే ఘాటన కట్టేయడం పద్ధతిగా లేదు. ఆ విధంగా మనం చూసినట్లయితే మాది జ్ఞానం శీలం కలిగినటువంటి పార్టీ అయినా ఈ దేశ రాజకీయాల్ని మనం ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసినా కాంగ్రెస్కి మేమే అసలైనటువంటి ప్రత్యామ్నాయం అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. దిస్ ఈజ్ వెరీ క్లియర్. అమ్మమ్మ మాట మాత్రం నిజానండి. వెంకయ్య నాయుడు గారు రాత్రి టీవీలో చాలా వెరీ క్లియర్ గా చూపించారండి. కర్ణాటకలో మీ వాళ్ళు ఏకంగా అసెంబ్లీలోనే కూకొని బూత్ సినిమాలు చూసేస్తున్నారు కదా. అంత గంతకెక్కిన పార్టీ అండి బాబు మీది. ఏమయ్యా సామాన్యుడు, నేను నన్నపనేని రాజకుమారి, తెలుసుగా గుంటూరు కారాన్ని. నువ్వు కొత్త వాళ్ళని చూడవా? బాలయ్య బాబు వచ్చాడు, ఫ్రెష్ యువకుడు, ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్తగా వచ్చాడయ్యా. అతడేనయ్యా మన కొత్త ఆశాజ్యోతి. అలాంటి వాళ్ళని కూడా చూడు, మరి కత్తిలాంటి కుర్రాడు. అమ్మ రాజకుమారే, మీరు బాలకృష్ణ ఒకవైపే చూశారు, మరి రాష్ట్ర ప్రజలేమో ఆయన రెండో వైపు కూడా చూశారు. ఏంటి పనిలో పనిగా మీకు కూడా రెండో వైపు చూపించమంటారా? అయ్యా, ఇప్పుడు దాకా ఈ కార్యక్రమం చూసిన నా సోదరీమణులకి మరొక్క పాలి నమస్కారం పెట్టేసుకుంటూ ఈ ఆటకి సెలవు తీసుకుంటాను. వీలైనంత వరకు నాకు తెలిసినటువంటి విషయాలన్నీ మీకు చెప్పేస్తా. జై నా అవినీతి వ్యతిరేక పోరాటం.